గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. జీన్ ప్యాంట్ టీషర్ట్ ఒక ఫ్యాషన్, స్పీడ్గా దూసుకెళ్లే బైక్ ఒక ఫ్యాషన్, ఇప్పుడు తాగడము ఒక ఫ్యాషన్గా మారింది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రధానంగా యూత్ దీని బారిన ఎందుకు పడుతుంది? ఇది ఒక సామాజిక సమస్యగా ఎందుకు మారింది? దీనికి పరిష్కారం ఏమిటి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్ చల్లా గీత గారు. ఇద్దరికి నమస్తే అండి. గీత గారు, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ వరుసగా వారం రోజులకు చూస్తున్నాయంత ప్రధానంగా యూత్ ఎక్కువ మంది ఇందులోకి వస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి? కారణం అంటే ఇది తప్పు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మొట్టమొదటిగా యూత్కి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మీరు అన్నట్టు. ఇంకొకటి ప్రెస్టేజ్ సింబల్ అయిపోయింది యూత్లో. ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు తాగకపోతే వాడు అలూఫ్ అనమాట, వాడు ఒక్కడే ఉండడం, లేకపోతే కలుపుకోరు గ్రూప్లో అనే ఫీలింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు. సో ఈ సోషల్ లైఫ్లో ఇది ఒక పార్ట్ అయిపోయింది వీళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అవైలబిలిటీ కూడా. అవైలబిలిటీ అంటే వీళ్ళకి టైం ఉంది, డబ్బులు ఉన్నాయి, మానిటర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మొత్తం మీద అది ఇట్స్ ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ మధ్య పేపర్లో చదివినట్టు యోలో లైఫ్ అంటున్నారు. యోలో లైఫ్ అంటే ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్, వీ కెన్ ఎంజాయ్ దిస్ లైఫ్, దిస్ ఓన్లీ టైమ్ వీ నీడ్ టు ఎంజాయ్, తర్వాత ఎంజాయ్ చేయలేము. సో ఎంజాయ్ చేయడానికే పుట్టాము అనే ఫీలింగ్స్ కూడా కొంతమంది. ఎందుకు వస్తుంది ఆ ఫీలింగ్? ఎందుకు వస్తుంది అచ్చా యూత్లో ఎందుకు వస్తుంది ఈ ఫీలింగ్? బికాస్ వాళ్ళు చూస్తున్నారు కదా, అంటే తాగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాలేజ్లో కూడా ఇప్పుడు మనం అంటే ఏ కాలేజ్ నేమ్ చేయను, ఏది నేమ్ చేయను, కానీ దెర్ ఇస్ నో మానిటరింగ్ బై ద ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏమైనా చేయొచ్చు, అటెండెన్స్ లేకపోయినా మేనేజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు వాళ్ళు ఇప్పుడు పిల్లలు. సో సర్టిఫికేట్ కూడా కొనుక్కోవచ్చు లాస్ట్కి. ఈరోజు కూడా పేపర్లో చదివినా నేను. సో దట్ ఈస్ వాట్. కాబట్టి ఎంజాయ్ చేయడము ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. దాన్ని వాళ్ళు ఓకే యాక్సెప్ట్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్ పార్టీ ఇట్స్ ఫైన్. సో రెండు ఉంటేనే లైఫ్. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఇంతకుముందు మాకైతే అంటే మేము చూసినప్పుడు పెళ్ళిళ్ళు అన్నం పెట్టేసి ఇస్రాకులు పెట్టి అన్నం పెట్టి, ఇప్పుడు ఒక పక్కన టెంట్ వేసి ఇది నడుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫంక్షన్లో, కస్టమ్స్లో, కల్చర్లోకి వచ్చేసినాయి. అయితే ఇంకొక మాట కూడా నేను మాట్లాడితే, ఇప్పుడు వచ్చింది కాదు ఇది, 5000 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కూడా తాగడం అనేది ఉంది, కొత్తది కాదు ఇది. కానీ అప్పుడు తాగడం వేరు, ఇప్పుడు తాగడం వేరు. సో అప్పుడు రాజులు తాగేవారు, రాణులు తాగేవారు, అన్నీ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటి మరి చదువుకునే వయసులో తాగుతున్నారు. అది మన కన్సర్న్. ఇప్పుడు మనందరం కూర్చొని మాట్లాడాల్సింది తాగడాన్ని ఆపేయండి, తాగకూడదని చెప్పడానికి కూర్చోలేదు ఇక్కడ. ఎవరు ఎప్పుడు ఎక్కడ తాగాలా, ఎట్లా మెయింటైన్ చేసుకోవాలా, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు చదువుకునే వయసు, విద్యార్థులు ఈ వయసులో ఇలాంటి వాటిలోకి రావడం అనేది మనం డిస్కస్ చేయాల్సిన మెయిన్ పాయింట్. సార్ రంగనాథ్ గారు, చట్టం నిజంగానే దీంట్లో ఈ విషయంలో సీరియస్గానే ఉందా? ఏదన్నా ఘటన జరిగినప్పుడు మాత్రమే కొంత హడావిడి కనిపిస్తుంది, తర్వాత ఉండట్లేదని ఒక అభిప్రాయం ఉంది. మీరు చెప్పింది 100% రైట్ అండి. ఎందుకంటే జనరల్గా అది ఎట్లా ఉంటుందంటే ఆ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉంటాయి కొన్ని. అంటే ఈ ఇన్సిడెంట్ అయింది ఈ మధ్య మన జరిగినటువంటి ఈ రమ్య ఉదంతం అందరికీ తెలిసిందే. చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన కూడా. సో దాంట్లో మనకి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ సంఘటనని, 5 స్టూడెంట్స్ వాళ్ళు పగలపూట ఒక బార్లో వాళ్ళు మద్యం సేవించి, దాంట్లో వీళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంత అరౌండ్ 19 to 20 years ఉన్నాయి. సో వీళ్ళు కార్ నడుపుతూ వస్తున్నప్పుడు వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవింగ్ దాంట్లో వాళ్ళు కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వేరే కారు, అంటే మధ్యలో డివైడర్ ఉంది, దాన్ని కొట్టుకొని కూడా పక్కన వస్తున్నటువంటి కారు, దాంట్లో రమ్యను వాళ్ళ బాబాయి ఇంకా ఇట్లా వేరే వాళ్ళు కూడా దాంతో ఇంజ్యూర్ అవ్వటం, మొత్తం దాంట్లో 3-4 కుటుంబాలంతా కూడా వాళ్ళు మొత్తం కూడా చిన్నభిన్నం అవ్వటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్. మేము ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు చేస్తుంది ఏంటంటే, ఇది అంటే ఈ దురదృష్టమైన సంఘటనే, కానీ ఈ అవకాశాన్ని, అంటే ఈ వచ్చిన ఇష్యూని మేము అవకాశంగా తీసుకుంటూ తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్రక్షాళన చేయడానికి మేము పూనుకున్నాం. ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో 2011 నవంబర్లో స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపు మనకి దగ్గరగా 5 సంవత్సరాల దగ్గర అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బాగా ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అనమాట మనది. ఇండియాలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవింగ్ బాగా ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఆఫ్ కండక్టింగ్ టెస్ట్ అనమాట. వేరే రాష్ట్రాల నుంచి, వేరే నగరాల నుంచి కూడా వచ్చేసి మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ పద్ధతిని వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు. కోర్టులు కూడా మనకి పూర్తిగా దీంతో సహకరిస్తున్నారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడితే వాళ్ళు చెంచలు కూడా జైలుకి వెళ్లకుండా ఉండటం అనేది అది వీలు కాదనమాట. ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, అంటే ఒక మోతాదుకు మించి ఉంటే గనక. సో ఇప్పుడు దీంట్లో మనకి చూస్తే గనక ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ఎట్లా జరుగుతుందంటే, పగటిపూట చేస్తున్నాం, అంటే లాస్ట్ ఇయర్నే మొదలెట్టాం పగటిపూట చేయటం. గతంలో అంతకుముందు రాత్రులు అది చేస్తుండేవాళ్ళం.
జనవరి లాస్ట్ ఇయర్ 2015 నుంచి మొదలెట్టాం పగటిపూట చేయటం కూడా. సో కేసెస్ ఎలా ఉంటాయంటే దాదాపు వారంలో కేసెస్ వచ్చేసి అరౌండ్ మనకి ఒక 400 నుంచి 500 కేసెస్ దాకా అవుతుంటాయి అనమాట మొత్తం హైదరాబాద్. 400-500 మంది తాగి దొరికేవాళ్ళు. తాగిన వాళ్ళు బహుశా తాగి దొరకని వాళ్ళు 50,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు, చెప్పలేము, చాలా మంది ఉంటారు. అండ్ ఈ 400-500 మంది వారానికి దొరికారంటే నెలకి లెక్క వేసుకుంటే 2,000 మంది దాకా ఉంటారు. సంవత్సరానికి ఒక 25,000 దాకా వస్తారు. అంటే సంవత్సరానికి 25,000 మందిని మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్లో కటకటాలు పాలు చేస్తున్నాం అనమాట. చెంచల్గూడ జైలుకి పంపిస్తున్నాం అనమాట. ఈ నెల నుంచి చేస్తున్నారు కదా సార్, అయినా దొరికే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇంకా ఎక్కువ పెరుగుతుంది? తగ్గాలి కదా భయంతో. రైట్ అండి, భయంతో ఉంది, భయం లేదని కాదు. సో మీరు చూస్తే కూడా దాంట్లో ఆ ప్రొఫైల్ని కూడా చూస్తే కనుక చాలామంది ఎట్లా ఉంటారంటే స్టూడెంట్స్ ఒకళ్ళు వస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అనమాట. ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ఎవరో మామూలుగా ప్లంబర్స్ అనో లేకపోతే చిన్న మోజాలు ఇట్లా ఎక్కువ 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు దొరుకుతూ ఉంటారు. బట్ జనరల్గా కాస్త ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు, కాస్త ఒక ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు క్యాబ్స్ అరేంజ్ చేసుకోవటం. సో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే ఖచ్చితంగా హైదరాబాద్లో దేనికన్నా భయపడుతున్నారు ప్రజానీకం అంటే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సింది, అది గంటపరగా నేను చెప్పగలను. సో అయితే దీంట్లో ఇంకా దీన్ని సిస్టమిక్గా కొన్ని మార్పులు చేయాలి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఈ రమ్య ఉదంతమే మనం తీసుకొని అనలైజ్ చేద్దాం, అంటే రకరకాల కోణాలు అనలైజ్ చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో జరిగినప్పుడు తల్లిదండ్రుల పాత్ర ఏంటి అనేది ఒకటి మనం తీసుకోవాలి. తల్లిదండ్రుల పాత్ర అంటే తల్లిదండ్రులు వాళ్ళు మానిటరింగ్ సరిగ్గా చేస్తున్నారా లేదా. ఇక్కడ చూస్తే కనుక ఈ పిల్లలంతా కూడా కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళారు, పబ్లో ఏదో బార్లోనో ఎక్కడో మద్యం సేవించి వాళ్ళ తర్వాత యాక్సిడెంట్కి కారకులు అయ్యారనమాట. సో తల్లిదండ్రులు ఎటువంటి మానిటరింగ్ చేస్తున్నారు, మానిటరింగ్లో ఎందుకు కొంత అంటే సరిగ్గా ఉండట్లేదు. ఏమవుతుందంటే వీళ్ళు జనరల్గా ఇంటర్మీడియట్ టు 10th దాకా చాలా క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది పేరెంట్స్ వైపు నుంచి. అండ్ ఒకసారి డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో పెద్దవాళ్ళుగా ఫీల్ అవుతుంటారు స్టూడెంట్స్, తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు కదా మనం ఎందుకు మానిటర్ చేయటం అనేది కొంచెం సడలింపు అనేది జరుగుతుంది అనమాట. ఆ వచ్చిన కొత్త ఫ్రీడమ్ను లేకపోతే ఆ వచ్చినటువంటి ఆ లిబర్టీని వీళ్ళు దాన్ని తప్పుగా వాడుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. తప్పుగా వాడుకొని ఒకసారి ఏంటంటే వాళ్ళు ఫ్రీ వరల్డ్ అయిపోయినట్టు వాళ్ళు అయిపోతారు అనమాట. అండ్ అట్లానే ఈ మధ్య కాలంలో ఇంకా కాస్త మనం చూస్తే నేను ఈ మధ్య ఎప్పుడో ఒక కాన్సర్ట్కి వెళ్ళాను, కాన్సర్ట్ గచ్చిబౌలిలో ఏదో కాన్సర్ట్కి వెళ్తే అక్కడ 9th to 10th క్లాస్ పిల్లలు కూడా మా బియర్ అది అవుతూ ఉన్నారు అనమాట. 9th to 10th క్లాస్ పిల్లలు కూడా. అంటే అది ఏంటంటే వాళ్ళు కొంత ఇది హై ఎండ్ స్కూల్స్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అక్కడ కాస్త ఇంట్లో బహుశా పేరెంటల్ కంట్రోల్ అంత స్ట్రాంగ్గా లేదేమో అనేటటువంటి భావన కూడా వస్తుంది. 9th 10th క్లాస్లో మద్యం సేవిస్తున్నారంటే కనుక 14-15 ఏళ్ళు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆఫ్ టీన్స్ అనే దాంట్లో కూడా చూసుకోవాలి. ఈ టీన్స్కి వచ్చేటప్పుడు ఏమవుతారంటే ఈ అడాలసెన్స్ ఏజ్లో వీళ్ళు ఏమవుతారంటే వాళ్ళు పూర్తిగా పెద్దగారు, వాళ్ళు ఏంటంటే మేము పెద్దగా అనే భావన వాళ్ళలో ఉంటుంది, వాళ్ళు ఏం పెద్దగా లేరు, పిల్లలే ఉంటారు. కానీ అదేంటంటే ఈ దీంట్లో వాళ్ళు మేము పెద్ద అయిపోయామని చెప్పేసి వాళ్ళు కొంత అనుకరించడం ఇట్లాంటి చేయడం. సార్ అన్నారు పేరెంట్స్ పిల్లలను అంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీకి వస్తారు, డిగ్రీకి వచ్చిన పిల్లలకు మేము పెద్దలు అనే భావన ఒకటి ఉంటుంది కదా, పేరెంట్స్ నిజంగానే వాళ్ళని వదిలేస్తున్నట్టు ఎట్లా పర్యవేక్షణ ఉండాలంటారు పిల్లల మీద? వీళ్ళు వదిలేస్తున్నారని అంటే ఇంటర్మీడియట్ వరకు చాలా స్ట్రిక్ట్గా అండి, ప్రెషర్ కుక్కర్ టైప్ ఆఫ్ పేరెంటింగ్ నడుస్తుంది. అక్కడ వరకు రోజు మార్నింగ్ ఈవినింగ్ వరకు పర్సూ చేయడము, డ్రాప్ చేయడము, పికప్ చేయడము, చదివించడము, సీట్ వచ్చేదాకా ఫైన్. ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చిందంటే అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అసలు అప్పుడే మొదలవుతుంది. అసలే ఆ పిల్లలకు సార్ చెప్పినప్పుడు అప్పుడప్పుడే వాళ్ళకి లోకం కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బయటికి వెళ్తారు, ఎక్స్పోజ్ అవుతారు. ఎక్స్పోజ్ అయినప్పుడు ఏదైనా అంతవరకు లేని క్యూరియాసిటీ అనేది మొదలవుతుంది. ఏదైనా కనిపించినప్పుడు అచ్చా మనం కూడా ట్రై చేద్దామని క్యూరియాసిటీ పెరుగుతుంది ఆ వయసులో. దాంతో ఆటోమేటిక్గా క్యూరియాసిటీ ఉంది, ఫ్రీడమ్ ఇచ్చిండ్రు వీళ్ళు. ఇంకొకటి అకౌంటబిలిటీ లేదు. పేరెంట్స్ నంబర్ 1 చెప్తామంటే అకౌంటబిలిటీ ఉండాలి ప్రతిదానికి. అయితే డబ్బు ఇచ్చినప్పుడు ఏమి ఇస్తున్నాము అని. మొన్న ఒక పేపర్ ఆర్టికల్లో డబ్బు ఇస్తే లెక్కలు అడగండి అని అంటే పేరెంట్సే ఫోన్ చేసి అడిగిండ్రు నన్ను, ఏంటి డబ్బులు కూడా లెక్కలు అడగమని చెప్తారా ఒక సైకాలజిస్ట్ అంటే, నేను సైకాలజిస్ట్ కాదు ఎవరు కాదు, డబ్బు ఇచ్చినప్పుడు లెక్కలు అడిగితే వాడికి భయం ఉంటుంది నంబర్ 1. లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టే తత్వం వచ్చిన తర్వాత అదొక అంటే ఒక అలవాటు అయిన తర్వాత అలవాటు పోదు. నేను డ్రైవింగ్ నేర్చుకోవడం వచ్చినాక మర్చిపోలేను నేను. సో వాడి ఖర్చు పెట్టడం అలవాటు అయిన తర్వాత ఎలాగైనా ఖర్చు పెడతాడు. అంటే బహుశా కుటుంబ సంబంధాలు కూడా ఏమైనా కారణం అవుతున్నాయి దీనికి? అంటే కుటుంబంలో వీళ్ళకి అంతే కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు కనెక్ట్ డిస్కనెక్ట్ 2 అయిపోతున్నది కదా. అంటే ఇంట్లో ఉంటారు కానీ కనెక్ట్ అవ్వరు, అదే వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతారు త్రూ మొబైల్స్ అండ్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు కనెక్షన్స్కి తాగి బయటికి వెళ్ళడము రిలేషన్ ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ స్టిల్ పేరెంట్స్ ఎప్పుడైతే ఆ ఫ్యామిలీలో ఒక రకమైన కంట్రోల్ మనసవాచ కర్మన అన్ని రకాలుగా పిల్లలకి వీళ్ళకి ఒక రకమైన ట్రాన్స్పరెన్సీ ఉంటుందో అప్పుడు కొంత కంట్రోల్ అయితే ఉంటుంది, మానిటరింగ్ కూడా చేయడం ఈజీ అవుతుంది. మనకు హైదరాబాద్ నుంచి సురేష్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు మనతో మాట్లాడడానికి. సురేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే సార్ అందరికి. చెప్పండి. నాకు క్వశ్చన్ సార్, యాక్చువల్ గా
మీరు ఓపెన్ కౌన్సిలింగ్ పెట్టారు కదండి, చాలా మంచి ఇనిషియేటివ్. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే 1 టైం 2nd టైం 3rd టైం లా చేసిన పిల్లలు కానీ కంటిన్యూగా అదే ప్రాసెస్ లో ఉంటే ఏ ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్? ప్లీజ్. రంగనాథ్ గారు మీకే. రైట్. నాకు ఒకసారి మళ్ళీ ఇఫ్ యూ కెన్ రిపీట్ ద క్వశ్చన్. సురేష్ గారు మరోసారి క్వశ్చన్ అడగండి. ఎస్ సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, తాగి రోడ్ల మీద వస్తున్నారు, వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు కౌన్సిలింగ్ పేరెంట్ పిలుస్తున్నారు కదండి, సీనియర్ లెవెల్ పర్సన్ అయితే మీరు అలాగే పిలుస్తారు అందరినీ, వాళ్ళని బయటకు కూడా. రైట్. ధనవంతుల పిల్లలు పేరెంట్స్ పిలుస్తారా? రైట్ అండి, మీరు యూ హావ్ రైజ్డ్ ఎ వెరీ పర్టినెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో మీరు చూస్తున్నప్పుడు, మీరు అంటే హైదరాబాద్లో చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ మనం చేస్తున్నప్పుడు చాలామంది సెలబ్రిటీసు వాళ్ళ పిల్లల్ని పట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా కూడా మీకు ఆ ఎక్సర్సైజ్ ఎలా జరుగుతుందో కూడా మీకు ఒకసారి చెప్పాలి. ఎంత వీడియో రికార్డింగ్ అవుతుందండి, లైవ్గా వీడియో రికార్డ్ అవుతుంది. మొత్తం బాడీ ఓన్ కెమెరాస్ అని ఉంటాయి అందరి దగ్గర, ఆఫీసర్స్ దగ్గర మొత్తం రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినప్పుడు ఎవరు దాంట్లో చిన్న ఇంటర్ఫియర్ అయ్యి కూడా మా వాడిని పట్టుకున్నారు వదలండి అనేటువంటిది ఇప్పటిదాకా బహుశా అంటే మేమైతే ఎక్కడ నేను అది వినలేదు, జరగదు కూడా. మీకు అది చాలా క్లియర్గా చెప్తున్నాం. అండ్ రెండవది, మీరు అంటున్నారు కౌన్సిలింగ్ పిలిచేటప్పుడు అందరినీ పిలుస్తారని. 100%గా పిలుస్తాం అనమాట. అండ్ దీంట్లో కాకపోతే మనకు దొరికే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హై ప్రొఫైల్ వాళ్ళు అనుకోండి, వాళ్ళ కార్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. సో ఎవరైనా మైనర్స్ దొరికితే కనుక ఖచ్చితంగా పిలుస్తాం. ఖచ్చితంగా ఈ మధ్య మీరు చూస్తే ఒక మినిస్టర్ గారి అబ్బాయి కూడా, అతను సన్ కూడా దొరకడం జరిగింది. దొరికినప్పుడు ఎస్ హీ వాజ్ కౌన్సిల్డ్ చేస్తారు తప్పకుండా. వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం మైనర్, అతను మేజరే బట్ ఓవర్ స్పీడింగ్కి దొరికాడు. ఇప్పుడు మైనర్స్కి ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులని పిలవాలనేటటువంటిది కూడా డెసిషన్ ఈ రమ్య ఉదంతం తర్వాత మేము తీసుకోవడం జరిగింది. ఎటువంటి తారతమ్యం ఉండదు. అందరూ కూడా ఖచ్చితంగా, ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ పేరెంట్స్ ఉంటే వాళ్ళని ఇంకా ఖచ్చితంగా పిలిపించడానికి మేము ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే అది మళ్ళా సమాజం దృష్టిలో మేము వీళ్ళని ఒకలాగా చూస్తున్నాం, వాళ్ళని ఒకలా చూస్తున్నాం అనే భావన కూడా రాకుండా ఖచ్చితంగా వాళ్ళని ముందు వచ్చేటట్టు చేస్తాం అనమాట. దీంట్లో చట్టంలో అంటే చట్టం మన దగ్గర ఉన్న చట్టం ఈ విషయంలో పర్ఫెక్ట్గానే ఉందా? దాని ఇంప్లిమెంటేషన్ కూడా అట్లే ఉందా? చట్టం 100% పర్ఫెక్ట్గా ఉందండి, దాంట్లో ఎక్కడ ఇదేం లేదు. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో కూడా మనం చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీకు 21 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మద్యం అమ్మరాదు అనేది ఫస్ట్ చట్టంలో ఎక్సైజ్ యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు నిన్న ఈ మధ్య మనం చూసాం, ఒక స్టూడెంట్ అతని ఏజ్ ప్రూఫ్ని, అతని ఏజ్ ఐడెంటిటీ ప్రూఫ్ని అతను ఫోర్జరీ చేసేసి తీసుకొని వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అండ్ అట్లానే వైన్ షాప్ దగ్గర ఉందనుకోండి, ఒకడు వచ్చి కొంటాడు, మేజరే కొంటాడు, మైనర్ తాగుతాడు. అంటే దీంట్లో లొసుగుల్ని పబ్లిక్ ఎలా దీన్ని తీసుకోవాలనే దాన్ని వాడుతూ కూడా మనం చూస్తున్నాం. అండ్ ఇంతేకాకుండా బార్లు, రెస్టారెంట్ వాళ్ళతో కూడా ఈ మధ్య మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు లాభం అనేది దీని కాకుండా ఖచ్చితంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి పూర్తిగా ఏకీభవిస్తున్నారు. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇక మీద జరిగేటటువంటి దాంట్లో మేము చేసినటువంటి ఇప్పుడు ప్రధానమైన మార్పు ఏంటంటే, ఇక మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఎవరైనా కనుక దొరికితే మైనర్ అయితే ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. అంటే అతని ఆధార్కి అనుసంధానం అయి ఉంటుంది అనమాట. అంతా మేము ఇప్పుడు ఒక చిన్న ట్యాబ్ అని ఉంటుంది, ఆ ట్యాబ్ మీరు చూస్తుంటారు, ట్రాఫిక్ చలాలు వేసినప్పుడు ఆ ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్లో ఆ వ్యక్తి పేరును ఆధార్ నెంబర్ అడుగుతారు అనమాట. ఆధార్ నెంబర్ కొట్టంగానే వెంటనే మాకు లింక్ అయి ఉంటుంది. ఆధార్లో అతని ఫోటోగ్రాఫు, అతని డేట్ ఆఫ్ బర్త్ అన్ని వచ్చేస్తాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్లో అతను మైనర్ ఉందనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఆ ట్యాబ్లో ఏ బార్లో తాగారు, ఎక్కడ మద్యం సేవించారని నైట్ అక్కడికక్కడ అడుగుతారు అనమాట. అడిగినప్పుడు ఆ డేట్ ఆఫ్ ఇటు అతనికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. అతను పలానా దగ్గర తాగారు, మధు బారో లేదా ఇంకేదో ఆ బారో లేదా ఆ వైన్ షాప్ ఏదో చెప్తాడు. చెప్పినప్పుడు అది ఫీడ్ చేస్తారు. నెక్స్ట్ ఆ వైన్ షాప్స్, ఆ బార్లకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ అయితే గనక, ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అయితే గనక, రేపు ఆ బార్ కానీ ఒక మైనర్ కనుక యాక్సిడెంట్ చేస్తే ఆ బార్ కానీ వైన్ షాప్ కూడా ముద్దాయిలుగా వాళ్ళని కూడా కేసుల్లో పెట్టడం కూడా జరుగుతుంది అనేది చాలా క్లియర్గా దీని మీద హైదరాబాద్ పోలీస్ నుంచి మా కమిషనర్ గారు అంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి కొండల్ గారు ఫోన్ లైన్కి వచ్చారు. కొండల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. అడగండి. డీసీపీ గారు ఉన్నారు, గీత గారు ఉన్నారు. సార్ నమస్కారం అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సార్ ఏం లేదు, ఇప్పుడు వైన్ షాపులు పెట్టారు సార్. ఫస్ట్ బాల్డు పెట్టారు, అదే బాల్డు అట్లనే కంటిన్యూ నడిచారు అవుతుండే. మా తర్వాత జంట పెట్టారు, ఇక్కడ మళ్ళీ సిట్టింగ్ రూమ్లు పెట్టారు. దానివల్ల ఏమైతుందంటే కూలి చేసుకునే వాళ్ళకు, చిన్న తరగతి వాళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ తాగిపోయి అక్కడ రోడ్ల మీద పడుతున్నారు, అక్కడ పోలీసులు పట్టుకుంటున్నారు. అది కరెక్ట్? అది రైట్ అండి. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, ప్రతి మద్యం షాప్ అనే దగ్గర సిట్టింగ్ రూమ్లు అనేది పెట్టారు. అనేది పర్మిట్ రూమ్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ చేయడం జరిగింది. ప్రతి వైన్ షాప్ కూడా పర్మిట్ రూమ్ అని పెట్టడం అనేది కంపల్సరీగా ఉంది. సో అక్కడ వాళ్ళు తాగి పోలీసులు పట్టుకున్నారంటే చూడండి, తాగటం ఒక డిఫరెంట్, తాగి నడపటం ఇంకొకటి అనమాట.
సో తాగొద్దు అని మేము అంటే మీరు తాగితే అది మీ విచక్షణ అనమాట, మీరు తాగితే అది మీ ఇష్టం, తాగకపోతే మీ ఇష్టం, అంతే. దట్స్ ఆల్. దాంట్లో మేము ఇంటర్ఫియర్ అయ్యేది, మేము చెప్పేది ఏమి ఉండదు. సో బట్ తాగి నడపడం అనేది చట్టపరంగా నేరం. సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అది క్లియర్గా ఉండాలి. మీరు తాగపోవటం అనేది మీ విచక్షణ జ్ఞానం మీ బట్టి ఉంటుంది అనమాట. బట్ నడపడం అనేది చట్టపరంగా నేరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని వదలం అనమాట. అంటే అట్లా తాగి కట్టాలి, ఇటు ఫైన్ కట్టాలి, రెండు చేయాలి. డబుల్ అనుకోండి, మీరు డబుల్ టాక్సేషన్ అనుకుంటారు అనుకోండి. ఇందాక మీరు చెప్పినట్టు డబ్బులు ఉండి మానిటరింగ్ గా వెల్ సెటిల్ అనుకోండి, వాడు క్యాబ్ బుక్ ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి. సో సాటర్డే సండే అది పార్టీ అనేది కామన్ అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు అప్పుడు క్యాబ్స్ బుక్ చేసుకుంటారు, క్యాబ్ డ్రైవర్ చేస్తాడు, వీళ్ళు కూర్చొని వెళ్ళిపోతారు. ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీరు అన్నట్టు వేజర్స్ వీళ్ళందరూ కూడా, లేదా స్టూడెంట్స్, ఐదో స్టూడెంట్స్, వీళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఇంకా క్యాబ్ కూర్చొని పక్కన కూర్చొని ఉండదు కాబట్టి డ్రైవింగ్ చేసుకుంటా పోతారు, మీరు అన్నట్టు పట్టుబడతారు. దట్ కుడ్ బి మై వే ఆఫ్ లుకింగ్. త్వరలో వీఆర్ బ్రింగింగ్ ఏ డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి తెస్తున్నాం అండి. అంటే ఒక గ్రూప్ గా వెళ్ళారు సార్. ఇందాక మనం మీరు మాట అన్నారు, డ్రైవర్స్ ను దానికి సిస్టమ్ తెస్తున్నాం, ఏమిటది? రైట్ అండి. ఇప్పుడు కొత్త మేము సాఫ్ట్వేర్లో మాడిఫికేషన్, అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాకు ఒక పద్ధతి ఉంది. సో అది దాంట్లో మార్పులు ఏం చేస్తున్నాం అంటే, ఒకవేళ కనుక మనం ఏం చేస్తామంటే అతని పేరు ఫీడ్ చేసి చిన్న ట్యాబ్ అని ఉంటుంది, ఆ ట్యాబ్లో చేస్తుంటాం అనమాట. పేరు ఫీడ్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతాం. ఆధార్ నెంబర్ కంపల్సరీ అనమాట. ఆధార్ నెంబరు అతను టైప్ చేయగానే వెంటనే మాకు లింక్ అయి ఉంటుంది అనమాట. లింక్ అయ్యి మాకేమవుతుందంటే ఆధార్లో అతని ఫోటోగ్రాఫ్, అతని మొత్తం మా దగ్గర ఆ డేటా అంతా వచ్చేస్తుంది. అంటే ఇతను రాంగ్ చూపించడం అనేది ఏముండదు, మాకు ఆల్రెడీ అఫీషియల్గా ఆధార్ లింక్లో నుంచి మేము తీసుకుంటాం అన్నమాట డేటా. సో ఆ ఏజ్ ఒకవేళ మైనర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎక్కడ బారు, ఎక్కడ వైన్ షాప్లో కొన్నాడు అనేది ఆ డేటా అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అక్కడ వస్తుంది. డ్రైవర్ను పెడతా ఉన్నారు. రైట్. అక్కడ ఏంటంటే అతను మనకి ఆ వైన్ షాప్ అతను ఇది పలానా వాడిని రెస్పాన్సిబుల్ చేస్తారు. రేపు ఆ వైన్ షాప్ వాడిని కూడా, లేకపోతే ఆ బార్ వాడిని కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. రెండోది డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనేది ఒక కాన్సెప్ట్ కూడా, అది కూడా దాని మీద కూడా చర్చ జరిగింది మా దగ్గర. సో దాన్ని కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉంది. డెసిగ్నేటెడ్ డ్రైవర్ అంటే ఏంటంటే, ఒక గ్రూప్ వచ్చారనుకోండి, ఓ 4-5 వచ్చారు, ఒక గ్రూప్ వచ్చినప్పుడు, యూత్లో కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు, దాంట్లో వాళ్ళకు ఒకళ్ళు ఖచ్చితంగా, ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది దీన్ని ఇక్కడ మన దగ్గర కూడా చేయడానికి అనేది ఆలోచన కూడా ఉంది. అంటే ఏంటంటే వాడు వచ్చిన వాడికి ఒక బ్యాడ్జో, లేకపోతే ఏదో ఈ మధ్య కంకణాలు చేరువు పెడుతున్నారు అందరికీ. సో ఒకటి కంకణం పెట్టి అతన్ని మద్యం అతనికి సప్లై చేయకూడదు అనమాట బార్లో. అంటే అతను వెళ్ళేటప్పుడు అతను వెనక్కి డెసిగ్నేటెడ్ డ్రైవర్ అనమాట. అతను గుర్తించడానికి పెడుతున్నాం. సో అట్లా ఉంది. లేకపోతే అక్కడే క్యాబ్ను బుక్ చేసేటట్టు కూడా వాళ్ళు, అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా, వాళ్ళ యాజమాన్యాలు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి చేస్తారు. మేడం, పిల్లలు ప్రధానంగా కాలేజీలకు వెళ్తున్న పిల్లలు, డిగ్రీ అయిపోయిన ఉంటుంది, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది, వీళ్ళు దీన్ని ఎక్కడ చూసినా వీళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. ఎందుకోసం అని అట్లా? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏమైంది సార్, మీరు అన్న డిగ్రీ కావచ్చు, బీటెక్ కాలేజెస్ అన్నీ కూడా కొంచెం అంత ఓపెన్గా అనకపోయినా ఎంత చదువు జరుగుతుంది అక్కడ అనే విషయంలో చాలా మనం అనుమానించాల్సిన విషయం. అంటే రెగ్యులర్ క్లాసెస్ కావచ్చు, రెగ్యులర్గా వాళ్ళకి ఎగ్జామినేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవేమి ఉండవు అనమాట. సో వాళ్ళకి అక్కడ ప్రెషర్ లేదు కాబట్టి, బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు, అంటే ఇంకొకటి ఇంజనీరింగ్ వాళ్ళు ఎందుకు దొరుకుతున్నారని ఏం లేదు సార్, ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు వేరే కాలేజ్కి ఏ పేరెంట్ పంపించట్లేదు, పంపిస్తే డాక్టర్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లక్షల సీట్లు ఉన్నాయి. సో వాటిలోకి పంపించేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత వేరే కాలేజ్ పంపడం డిగ్రీ కన్నా బీటెక్ కి పంపిస్తే సేఫ్ ఉంటాడు, వాడు 4 సంవత్సరాలు అక్కడ ఉంటాడు అనేది ఒకటే తప్ప, తర్వాత బయటకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అన్ని చూస్తున్నారు పేపర్స్ లో, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బయటకు వచ్చినాక వాడు స్కిల్స్ తో ఉండట్లేదు, వాడు ఎక్కడ కూడా ఉద్యోగం సంపాదించే పరిస్థితిలో లేరు. పేరెంట్స్ వాళ్ళకు అవసరానికి మించి డబ్బులు ఇవ్వడం, లేదా కనుక మాకు బాగా డబ్బు ఉందని చూపించుకునేది కూడా అట్లేమన్నా పేరెంట్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంటున్నారా? ఇస్తున్నారండి, డబ్బులు ఖచ్చితంగా ఇస్తున్నారు. అంటే మనకు డబ్బులు ఉన్నాయి అంటే మేము సుఖపడలేదు, మా పిల్లలు సుఖపడలే అనాలని ఒక తత్వం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఫ్యామిలీస్లో. తర్వాత డబ్బులు ఇవ్వడం అనేది ఒక మంచి పేరెంట్ అయితే డబ్బులు బాగా ఇవ్వాలి, అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి అడిగినప్పుడు అన్ని ఇప్పిస్తే నేను మంచి పేరెంట్ అనే ఫీలింగ్ చాలా ఉంది. సో పేరెంటింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇది ఓన్లీ తాగడం గురించి మనం మాట్లాడకపోయినా మిగతా అన్ని విషయాలు మనం ఇప్పుడు దృష్టిలోకి తీసుకొని వస్తే పిల్లల ప్రవర్తన సమస్యలన్నిటికీ కారణం తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు ఒక రకమైన ఒక మంచి పేరెంటింగ్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు అనేది ఒక మంచి స్థితిలో మంచి సిటిజన్స్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సార్ రంగనాథ్ గారు, మీరు కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా, అంటే పేరెంట్స్కు ఇవ్వడం వలన ప్రయోజనం ఉంటుందా? ఉంటుందండి. అంటే దానికన్నా ముందు ఒకటి, ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రేస్ చేశారు. ఈ బంధాలు అంటే రిలేషన్షిప్స్లో కూడా ఏమన్నా దానివల్ల కూడా ఏమన్నా అవుతుందా అనేది తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకంటే అంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి, అంతా కూడా తల్లి తండ్రి ఉంటే ఒక కొడుకో లేకపోతే 2 పిల్లలు ఏదో ఉంటారు మొత్తానికి.
ఇది ఏంటంటే ఇంట్లో ఇద్దరు ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగాలు చేస్తున్నా కానీ లేకపోతే వాళ్ళు సరిగా పట్టించుకోకపోయినా కానీ ఇంట్లో గతంలో జాయింట్ ఫ్యామిలీ అయితే ఎవరో ఇంట్లో తాతనో లేకపోతే ఇంకెవరో వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు కాస్త మంచి చెడ్డ చెప్పడానికి ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ మంచి చెడ్డ చెప్పేటటువంటి పరిస్థితులు తక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. సో ఆ ఫ్యామిలీస్లో కూడా ఎక్కువ ఇంటరాక్షన్ అనేది కూడా అది కొంత తక్కువైంది. అంతా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటారు, లేకపోతే ఎవరికి వాళ్ళు ఏది వాట్సాప్ అనో లేకపోతే ఫేస్బుక్ అనో ఇట్లా రకరకాలుగా ఉంది. ఇంటరాక్షన్ లెవెల్స్ కూడా బాగా పడిపోయింది. సో ఇది అంటే సామాజిక కోణంలో చూసినప్పుడు ఇది. కౌన్సిలింగ్ గురించి అన్నారు, ఎస్ కౌన్సిలింగ్ తప్పకుండా దీనికి వచ్చినప్పుడు ఏంటంటే మైనర్స్ కనుక ఒకవేళ కనుక వాళ్ళు దొరికితే కనుక డ్రైవ్ చేస్తూ మనకు దొరికినప్పుడు తప్పకుండా పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఇక మీద కౌన్సిలింగ్ కాకుండా చట్టంలో చాలా క్లియర్గా ఉంది. ఏముందంటే సెక్షన్ 4 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్లో ఏమనుందంటే 18 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్ళు నడపడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లేదు. అంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఒకవేళ కనుక 50cc వెహికల్ అయితే కనుక అంటే మన టీవీఎస్ లోనా అవి ఉంటాయి కదా, అవి టీవీఎస్ లాంటిది మోపెడ్ లాంటిది అవి ఉంటాయి కనుక వాటికి ఖచ్చితంగా 16 years దాటితే అది వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. అంటే 50cc నడపడానికి 16 సంవత్సరాలు దాటాలి, వేరే ఇతర బండ్లన్నీ నడపడానికి 18 years దాటాలి. ఈ లోపల ఉంటే కనుక సెక్షన్ 4 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఇది మ్యాండేటరీ రైట్. ఎవరైతే కనుక దీన్ని ఉల్లంఘిస్తారో అంటే రేపు ఇప్పుడు చాలా మంది 14 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లలు కూడా చూస్తే 10th క్లాస్ 9th క్లాస్లో కూడా బైక్స్ వేసుకొస్తున్నారు, స్కూల్కి వస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి ఏంటంటే బైక్స్ అనేది ఇంట్లో పిల్లలు అడుగుతుంటే కనుక అబ్బాయి ఏడ భరిస్తానులే ఈ బాధ అని చెప్పేసి ఇచ్చేయటం ఇస్తున్నారు. వాళ్ళు వచ్చేవాడు ఏంటంటే ఆ ఏజ్ లో వాళ్ళకి ఆ థ్రిల్ రైడింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు, ఒకరే కొడుకుంటాడు, అతని మీద కంట్రోల్స్ తీసుకురావడం పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. సో అతను వినే పరిస్థితి ఉండదు, గారాబం ఉంటుంది, వినే పరిస్థితి ఉండదు. సో అన్ని ఏంటంటే అది దాంట్లో జరిగే అనర్థాలు వీళ్ళు ఎప్పుడో జరిగినప్పుడు బాధపడతారే తప్ప. కానీ ఇప్పుడు చాలా మంది మీరు చూస్తే స్కూల్స్కి వెళ్తే ఎంతమంది పిల్లలు మనకి 1 గంట పెడితే కనుక 200-300 మంది దొరికేటటువంటి పేరెంట్స్ మీద కేసు అవుతుంది. పేరెంట్స్ మీద ఖచ్చితంగా కేసు అవుతుంది. ఎవరైతే గనక ఆ బండి రిజిస్టర్డ్ ఓనర్ ఉంటారో లేకపోతే ఆ బండి యొక్క ఇన్ఛార్జ్ ఓనర్ బండి ఎవరైతే ఉంటారో ఆ ఓనరు అతని మీద ఖచ్చితంగా కేసు అవుతుంది. ఆ మైనర్ అతని మీద కూడా కేసు అవుతుంది. కేసు అయ్యి వాళ్ళని సెక్షన్ 180, 181 కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు అని కూడా చట్టంలో చాలా క్లియర్గా ఉంది. దాన్ని అమలు చేస్తాం. అండ్ త్వరలో పేరెంట్స్ని కూడా జైలుకి పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. అది మొదలవుతుంది కూడా, త్వరలో మొదలవుతుంది. అది మీరు ఆల్రెడీ కోర్ట్స్ వాళ్ళతో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాం. సో కోర్ట్స్ వాళ్ళు కూడా దీనికి సుముఖంగా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్స్ డ్రైవింగ్ కానివ్వండి, వితౌట్ లైసెన్స్ కానివ్వండి, ఎన్నింటినీ కూడా పేరెంట్స్ చాలా సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. అంటే బండ్లు పీయడం, డబ్బులు ఇవ్వడం, ఇవి అంటే సోషల్ మీడియా 3 అంటే ఎట్లా వీళ్ళను డ్రైవ్ చేస్తున్నాయి పిల్లలకి ఇవి చిన్నప్పటి నుంచే అవి మ్యాండేటరీ లాగా అయిపోయిందండి. ఇప్పుడు బండి కొనియడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. వయసుకు సంబంధం లేదు. కొడుకు బండి నడిపితే సంతోషం, కరెక్ట్ గా నడిపినాక మళ్ళీ ఎక్కడ పోయామని అయినాక అప్పుడు ఆలోచించమనేది జరుగుతుంది సార్ చెప్పి. అంటే ఇప్పుడు పిల్లలకి ఏ వయసులో ఏమి ఇవ్వాలా అనే విచక్షణ లేకుండా పోయింది. సో ఇప్పుడు చిన్న పిల్లగాడికి కూడా మనం మాట్లాడినాం లాస్ట్ టైం కూడా, యాపిల్ ఫోన్ ఇప్పించాలా అని అంటే అది అవసరం లేదు వాడికి, డబ్బా ఫోన్ కూడా చాలు వాడికి, బట్ స్టిల్ యాపిల్ ఫోనే కావాలా సాటం. సో ఏ వయసులో ఏమి ఇవ్వాలనేది లేదు. తర్వాత ఇవ్వకపోతే ఇంకొకటి వాళ్ళని ఎందుకు హెడేక్ భరించడం అనేది కూడా పేరెంట్స్ కి అంత ఓపిక లేదు. ఇప్పుడు ఓపికతోని వాళ్ళని భరించి ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు, వాడు మంకు చేస్తున్నాడు, మొండి చేస్తున్నాడు, వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలా ప్రవర్తన అనే దాని మీద వీళ్ళకి ట్రైనింగ్ లేదు, వీళ్ళకి ఎట్లా చేయాలో ఓపిక కూడా లేదు. సో ఇచ్చేద్దాం, బండి అడితే బండి ఇద్దాం, ఏదైతే ఇద్దాము, వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఏముండాలి ఒక మాటలో చెప్పండి. రైట్ అండి. ఒకటి సొసైటీ రెస్పాన్సిబిలిటీ అనేది ఏంటంటే ఒకటి మనకి నాగరికత అనే దానికి ఫస్ట్ అంటే సివిలైజ్డ్ సొసైటీ ఉండాలంటే కనుక 2 విషయాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకటి ట్రాఫిక్ సెన్స్, రెండవది శానిటేషన్ అంటే పరిశుభ్రత. ఈ 2 ఎక్కడైతే ఉంటుందో ఆ సొసైటీ సివిలైజ్డ్ నాగరిక సమాజం అనమాట. అది ఈ 2 కనుక లేకపోతే ఏదున్నా, ఇప్పుడు ట్రాఫిక్ సెన్స్ మన దగ్గర లేదు, మనం ఏంటంటే ఇంకా డెవలప్ అవుతున్న సొసైటీ, మనకు ఇంకా ఆ అవేర్నెస్ రాలేదు, ఆ ఎడ్యుకేషన్ లేదు. సో దీన్ని మనం ఏంటంటే ఈ నాగరిక అంటే మనం ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ప్రతివాడు వాడి ఇంట్రెస్ట్లు చూసుకుంటాడు. అంటే పార్క్ చేయాలంటే వాడు షాప్ ముందే పార్క్ చేస్తాడు, వాడు షాప్ ముందు దిగాలనుకుంటాడు, వెనకాల దానివల్ల 10 బండ్లు అవుతున్నాయని అంటే అతని ఇంట్రెస్ట్లు కమ్యూనిటీ ఇంట్రెస్ట్ల కన్నా ఓవర్ రైడ్ అవుతాయన్నమాట. అతను నేను బాగుంటే చాలా అనుకునేటువంటి ఇంట్రెస్ట్లు ఉంది. సో అందుకోసం ఫస్ట్ ఈ సొసైటీలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కన్నా కమ్యూనిటీ ఇంట్రెస్ట్, ఒకటి మీరు సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు సమాజం ఇంట్రెస్ట్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. డిబేట్లో పాల్గొన్న గీత గారు, రంగనాథ్ గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. ఇది డిస్కషన్లో ప్రధానమైంది. పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్తో పాటుగా సొసైటీ బాధ్యత కూడా ఇందులో 100% ఉంది. థ్యాంక్ యూ.